ఇక 40 ఏళ్ల చరిత్ర ఉన్న జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల అప్రతిష్ట పాలైంది. 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద మృతి కుటుంబ సభ్యుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇద్దరు విద్యార్థుల మృతితో కోలుకున్న ప్రభుత్వ యంత్రాంగం పాఠశాలపై చర్యలు చేపడుతుండగా విషపూరిత పాములు బయటకొస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. గురుకుల పాఠశాల పెద్దాపూర్ గురుకులం పాఠశాల జూనియర్ కళాశాలలో ఉన్నాం. డెమాలిష్ చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు మరణించారు. 15 రోజుల వ్యవధిలో ఘనాదిత్య 9వ తరగతి విద్యార్థి, నిన్న మరొక విద్యార్థి అనిరుద్ 8వ తరగతి విద్యార్థి మరణించాడు. ఈ క్రమంలో ఈ భవనం నుంచి కూల్చివేస్తున్న ఈ భవనంలో పాములు సావాసం చేస్తున్నాయి. ఎన్నో పాములు ఇప్పటివరకు నుంచి బయటకు వచ్చినట్టు చెప్తున్నారు. పూర్తిగా డెమాలిష్ చేస్తున్న ఈ బిల్డింగ్ను ఒక్కసారి మనం గమనిస్తే ఇందులో నుంచి ఇప్పటివరకే దాదాపు 5-6 పాములు, నాగు పాములు, విషపూరితమైన పాములు కూడా బయటకు రావడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ మున్సిపల్ అధికారులు, ఈ స్థానిక అధికారులు కూడా స్థానికంగా పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 4 పాములను కూడా చంపేశారు. మరి గురుకుల పాఠశాలలో ఈ రకమైన నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుండగా ఇద్దరు విద్యార్థులు మరణించారు. ఒకరు 8వ తరగతి విద్యార్థి అనిరుద్ కాగా 9వ తరగతికి గత 15 రోజుల క్రితము గత నెల 26వ తేదీన మరణించినటువంటి ఘనాదిత్య 9వ తరగతి విద్యార్థి. ఇప్పటికే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అంతా కూడా వదిలి వెళ్ళారు. కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ కూడా వారందరినీ తీసుకెళ్లారు. మరి గురుకుల వీరికి సంబంధించి ప్రిన్సిపల్గా ఉన్నారు. సార్, ఏంటి డెమాలిష్ చేస్తున్నారు ఏంటి సార్? ఇది ఏంటంటే నిన్న అడిషనల్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ వరకు ఏంటంటే ఏవైతే పాడుబడ్డ రూమ్లు ఉన్నాయో, పాములు ఆవాసం ఉండే విధంగా ఉండేటివి ఉన్నాయో వాటిని అన్నింటి కూడా క్లీన్ చేయమని అన్నారు. గుంతలన్నీ పూడ్చమని అన్నారు. దానిలో భాగంగా ఇవన్నీ డిస్మెంటల్ చేస్తున్నాం. ఏదైతే వేస్ట్ అక్కర్రానికుండా ఉన్నాయో అవన్నీ డిస్మెంటల్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు గత 15-20 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. అంటే నిన్న చనిపోయిన విద్యార్థి కారణం ఏంటి? ఇప్పటిదాకానైతే ఏం తేలలేదండి. ఎందుకంటే చనిపోయిన విద్యార్థి కొత్త బిల్డింగ్లో ఉన్నారు. ఏదైతే కొత్త కట్టిరో ఆ బిల్డింగ్లో ఉన్నారు. మరి ఎందుకు జరిగిందో అర్థమవుతలేదు. అందులో ఎలాంటి అన్నోన్ బయటే తప్ప కానీ మరి ఇప్పటిదాకానైతే ఎలాంటి పాము గడిచిందని మాత్రం ఇటు పోస్ట్ మార్టం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా రాలేదు. లాస్ట్ చనిపోయిన విద్యార్థి కూడా పాము కాడుతో ఘనాదిత్య చనిపోయిందని వైద్యులు చెప్పారు. మరి అది ఫిట్స్తో చనిపోయిందని చెప్తున్నారు. కానీ ఇప్పటికైతే రిపోర్ట్లు అయితే రాలేదు. అది మరి ఇప్పుడు స్కూల్ విద్యార్థులంతా కూడా వెళ్ళిపోయారు కదా, మరి ఎట్లా నెక్స్ట్ తదుపరి ఏం జరగబోతుంది? అడిషనల్ కలెక్టర్ గారు ఏంటంటే మళ్ళీ స్కూల్ విద్యార్థులు ఇక్కడ క్షేమంగా ఉండే విధంగా ఒక 1 వీక్లోగా మొత్తం తాత్కాలికంగా పిల్లలు బయటికి పోకుండా టాయిలెట్ సంబంధించినవి అవి పూర్తి చేస్తామన్నారు. అట్లా చుట్టుపక్కల ఉండేటన్నీ కూడా నీట్గా చేసి పిల్లలు ఉండే విధంగా ఒక 1 వీక్లోగా ఏర్పాటు అన్నీ సురక్షితంగా తయారైన తర్వాతనే ఇక్కడికి విద్యార్థులను వాళ్ళ పేరెంట్స్ అందరినీ మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిచి మాట్లాడి అప్పుడే విద్యార్థులను పిలుస్తామని చెప్పారు. మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది సార్. మరి కొద్దిగా మత్తుకు అలవాటు పడతారని కూడా కొద్దిగా వినిపించింది, నిజమేనా? లేదండి, అలాంటిది ఇప్పటిదాకా మా పిల్లలలో లేదు. అది పిల్లలు అలాంటి మత్తు కానీ గంజాయి కానీ అలాంటి ఎలాంటి ఇక్కడ మా స్కూల్లో మాత్రం లేదు. ఫుడ్ పాయిజన్ కావడం, వాడు 6వ తరగతి విద్యార్థి కడుపున నిన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి కూడా చూశారు ఇక్కడ. కానీ ఆమె కూడా ఏంటంటే ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయ్యేదంటే మాస్క్ అవుతుంటుంది. ఇంత మాస్క్గా వండినప్పుడు మాస్క్లో కనీసం 10 మంది కన్నా అవుతుంది. కానీ అది ఫుడ్ పాయిజన్ ఉండదనేది ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. మొత్తంగా ఇది డెమాలిష్ అయితే కొనసాగుతుంది. పురాతన భవనం అంటే ఖాళీగా ఉన్నటువంటి భవనాలను, శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ 4 పాములు బయటకు వచ్చాయి. మరొక 4 విషపూరితమైనటువంటి నాగుపాములను కూడా స్థానిక పారిశుద్ధ్య కార్మికులు చంపేయడం జరిగింది. మరి ఏం జరగబోతుంది? 40 ఏళ్ల చరిత్ర ఉన్న పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇంత అవస్థలు. నిరుపేద విద్యార్థులే, గురుకులం అంటేనే నిరుపేద విద్యార్థులకు చదువుకుంటారు. హాస్టల్ ఉంది కానీ పూర్తి స్థాయిలో వసతులే. ఒక్కసారి మనం గమనిస్తే పూర్తిగా మురికి కాలువ, ఇదే స్కూల్లో మనకు మురికి కాలువ కనిపిస్తోంది. ఈ గురుకుల కన్వీనర్ మాత్రం కేవలము కడుపు నొప్పితోటే మరణించారని చెప్తున్నారు.
గత నెల జూలై 26వ తేదీన మరణించినటువంటి ఘనాదిత్య పాము కాటే కారణమని వైద్యులు వెల్లడించినప్పటికీ అధికారికంగా ఏ ఒక్క ఈ స్కూల్కు సంబంధించిన వాళ్ళు మాత్రం చెప్పలేదు. అలాగే ఈ ఘటనలో అప్పుడే ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు. మళ్ళీ నిన్నటి ఘటనతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఉన్నటువంటి మరొక ప్రిన్సిపల్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరి అసలు పెద్దాపూర్ గురుకులం 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి